సార్ నరేందర్ రెడ్డికి టికెట్ రావడానికి ఒక 50 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చాడు. అవసరమా సార్ ఇప్పుడు మీకు ఈ రాజకీయాలు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బడ్జెట్ స్కూళ్ళను బతకనివ్వట్లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు అసెట్గానే ఉందా, మీరు కాంగ్రెస్ పార్టీకి అసెట్గానే ఉందా? ఒక పోటీదారుడు చేస్తున్న దుష్ప్రచారము కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఒక రకమైన భారీ ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి వాళ్ళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి బహుమతి ఇస్తానని కూడా ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. సార్ చాలా ధీమాగా ఉన్నట్టున్నారు పైన. ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్? అంటే ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ ఓటర్స్ కరీంనగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్నారు. దట్టు నేను ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడ మరి ఆల్మోస్ట్ ఆల్ తల్లిదండ్రులకి, పిల్లలకి, తర్వాత వేరియస్ సెక్టర్స్ పీపుల్కి ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్. అంటే ఒక స్టూడెంట్స్, తర్వాత పేరెంట్స్, ఎంప్లాయీస్ అనే కాకుండా మాకు అందరితో ముడిపడి ఉంటుంది. మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా నేను బాగా కనెక్టెడ్. దట్టు ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఈ 30 ఏళ్లలో ఏదో రకంగా నా దగ్గర చదువుకోవడం, డైరెక్ట్ వాళ్ళ పిల్లలు పోయినా కూడా వాళ్ళ బంధువులు. సో అట్లా అందరికీ ఒక సుపరిచితుని. ఇలాంటి 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండి మరి ఇలా ఉన్నవాడిని ఈ కాంటెస్టెంట్లో ఎవరు లేరు, నేను తప్ప కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ జర్నీ నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ 3కి నేను స్టార్ట్ చేసి ఉన్నాను. అంటే ఎన్ని నెలలు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా పట్టభద్రులకి ఫేస్ టు ఫేస్ వెళ్ళి మాట్లాడగలిగాను. అది ముఖ్యంగా నా కాన్ఫిడెన్స్. అంటే సార్ ఒకటి మీ మీద అంటే నాకు మీకున్న చొరవతో ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుదాం. అవసరమా సార్ ఇప్పుడు మీకు ఈ రాజకీయాలు? ఎందుకంటే 30 years నుంచి మీరు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నారు, చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ రిస్క్? సో జనరలీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అది మోర్ కంఫర్ట్ జోన్. ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టాల్సిన పని లేదు. పెడుతున్నాము అంటే ఏంటి, ఓకే కొద్దిమంది పబ్లిక్ డబ్బులు సంపాదనకి ఇంకో బ్రాంచ్ పెట్టిండి అంటాడు. నేను అంటాను ఇంకా నేను మోర్ సర్వీస్ చేస్తున్నాను అని నేను అంటాను. సో అలాగే ఇప్పుడు ఒక స్థాయిలో వచ్చాము. మరి ఎంతోమంది మరి ఇవాళ ఆల్ఫోర్స్కి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇన్స్టిట్యూట్స్ ఇవాళ ఉత్తర తెలంగాణలో కాకుండా తెలంగాణలో కూడా ఆంధ్ర కార్పొరేట్లు ధీటుగా నెంబర్ 1 ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఓకే లైఫ్ అంటే ఇదే కాదు, ఇంకా కొంచెం బియాండ్ థింక్ చేయాలి. మనం పట్టభద్రులకి, ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగులకు, ఈ రంగంలో ఉన్న వారికి ఏదో రకంగా హెల్ప్ చేయొచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మనం ఉండి మరి గత తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా అసలు ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉండి ఉన్నారు. అసలు ఒక మూమెంట్లో ఏజ్ బార్కు దగ్గరలో ఉండే నిరాశ నిస్పృహలు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందో మరి గత 14 ఏళ్ళలో చూసుకుంటే సుమారుగా 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది. సో ఒక ఆశలు చిగురించిన వారికి ఇంకా కొంచెం నేను మరి ప్రభుత్వంతో మరి ఒక వారధిగా ఉంటూ పట్టభద్రులకి, ప్రభుత్వానికి సంథింగ్ ఈ నిరుద్యోగులకు హెల్ప్ చేయొచ్చు. అట్లాగే ఎంప్లాయీస్కి కూడా వాళ్ళ బేస్లో కొన్ని కండిషన్స్లో కొన్ని ఉన్నాయి సమస్యలు, అవి కూడా మనం తీర్చిదిద్దచ్చు అన్న ఒక ఉద్దేశంగా అడుగుపెట్టాను. సేవ చేద్దాము అనే ఒకే ఒక లక్ష్యంతో రాజకీయంలోకి అడుగుపెట్టాను. అంటే సార్ సేవ చేయాలంటే రాజకీయాలే అల్టిమేట్ అంటారా? ఎన్జిఓ పెట్టుకొని చేయొచ్చు, మీరు ఎడ్యుకేషన్ ఇప్పుడు నిరుద్యోగులకి నేను హెల్ప్ చేయాలి. ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసింది. నేను ప్రత్యర్థిగా ఉన్నట్లు లేకపోతే ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి అరవడము, దాంతో వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు. అట్లాగే ఎంప్లాయీస్ యొక్క మరి వెల్ఫేర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఏమీ లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇష్యూస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ఒక ఇష్యూ ఉన్నది. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అని అడిగితే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు, యు ఆర్ ఎ ఫాల్ ఫర్ చైర్మన్ ఉండి మనం ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచన. అంటే సార్ చివరి నిమిషంలో మీకు పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు మీరు అంతకుముందు నుంచి ప్రచారం చేశారు, ఓకే
ఇప్పుడు ఈ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మిమ్మల్ని గుర్తుపడుతున్నారా? మిమ్మల్ని మీకు సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల, కొన్ని జిల్లాలో అని వినబడుతుంది. అది ఎంత నిజం సార్? యాక్చువల్లీ నేను బిగినింగ్ నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నాను. బిగినింగ్ మీట్ లో కూడా నేను చెప్పాను, యాక్చువల్లీ నేను కాంగ్రెస్ వాదిని, నేను జీవన్ రెడ్డి గారి ఆశీస్సులతో రంగంలో దిగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాను, ఒకవేళ కాని పక్షంలో కూడా అని చెప్పడం జరిగింది. అంటే నేను రెండింటికి ప్రిపేర్ అయ్యి రంగంలో దిగాను. ఓకే, లక్కీలీ వాళ్ళ సర్వేలో ముందుంది, అన్ని బాగున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ వాళ్ళు నాకు ఎమ్మెల్సీగా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. దానిగాను మరి ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు సార్, ఎప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఇది 2018లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్. అప్పుడు 2018లో మేము KG to PG జేఏసీ కింద ఆల్మోస్ట్ ఆల్ నేను కో కన్వీనర్గా ఉంటూ తెలంగాణ వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాగా కృషి చేస్తున్నాం. అప్పుడు మనం ఓకే, దురదృష్టవశాత్తు అప్పుడు మనం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినాం. అంటే సార్ ఇప్పుడు 2008లో జాయినింగ్ అయినా మీరు, ఇప్పుడు నేను ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అదే, మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరించాలని అడిగిన వెనుక క్వశ్చన్ అదే. 2008లో జాయిన్ అయ్యారు, ఇప్పటి నుంచి మీరు సడన్గా మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ అయితే తప్ప కనబడలేదు కార్యకర్తలకు అనేది ఒక అలిగేషన్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ విధమైన సేవలు చేశారు ఇన్నేళ్లలో జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు? జాయిన్ అయినప్పుడు అంటే యాక్చువల్లీ అది మనము రూలింగ్లో లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18, 19, 20, 21 అంతా స్తబ్దంగా ఉన్న పరిస్థితి. ఈవెన్ యాక్టివ్ కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి అది సైలెంట్గా ఉన్న ఏరియా. నేను కూడా ఏంటంటే అప్పుడు పరిస్థితుల్లో మనం ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం, రాలేదు కాబట్టి ఓకే కొద్ది రోజులు వెయిట్ చూద్దాం, మనం అంటే ఏంటో చూపిద్దాం, ఇప్పుడే కాదు అన్నట్టుగా నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ పోయాను. కానీ నేను పాజిటివ్ చేయలేకపోయినా, నెగిటివ్ చేయలేదు. కాంగ్రెస్తో చాలా సపోర్టివ్గా ఉన్నాను. ఎవరు ఏ పనికి నా దగ్గర అయ్యే దానిలో వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేసి పెట్టాను. మీకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు, అలాగే మొన్నటి MP ఎలక్షన్స్లో కూడా టికెట్ ఆఫర్ చేశారు కాంగ్రెస్ పార్టీ అని వినబడుతుంది సార్, నిజమేనా అది? ఎస్, అవకాశాలు అయితే ఉండే, పెద్దల నుంచి ఒక ఇన్విటేషన్ ఉండే, కానీ వాస్తవానికి నేను చొరవ తీసుకోలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీని టార్గెట్గా పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్ని కానివ్వండి, MP టికెట్ కానివ్వండి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఉండేది ఉంటే డెఫినెట్గా అది ఉండేది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తూ ఇలా ఉన్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నాకు రిలేటెడ్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ముందు ఒక స్టెప్ వేసి దీనిలో నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు. మరి ముందే మనం ఇంకా అలా ఎమ్మెల్యే MP వద్దు అని చెప్పేసి అనుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీకి ముందే చెప్పాను. ఆ ఉద్దేశంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎంతోమంది పోటీదారులు ఉన్న సర్వేలు అండ్ హీఈస్ ద క్యాండిడేట్ హూ ఈజ్ విత్ అస్ ఫ్రమ్ 2018 అని వాళ్ళు బలంగా నమ్మి ఉన్నారు కాబట్టి నాకు మరి ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉన్నా సార్, లోకల్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి సపోర్ట్ తీసుకుంటారు అన్ని చోట్ల 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేదా స్థానిక అక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు, లేదా DCC ప్రెసిడెంట్లు కావచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, NSC వాళ్ళు అందరూ కూడా ఫుల్లెస్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో డౌట్ ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అంటే TPCCని మొత్తం మన నామినేషన్ రోజు పట్టుకొచ్చారు. TPCC ఇది పట్టుకొచ్చినాం అనేది దాన్ని నా గొప్పతనం ఏం కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి. ఓకే, ఇది ఖచ్చితంగా గెలవాలి. ఏ రకంగా నేనేది గెలిస్తే దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ని కాన్స్టిట్యూయెన్సీల పైన పడుతుంది. తర్వాత మరి నాతో కూడా చాలా మందితో ముందు నుంచి ఉన్న ర్యాపోర్ట్ కావచ్చు, అందరినీ రిక్వెస్ట్ చేశాను నేను. దాంతో పాటుగా మ్యాక్సిమం రావడం జరిగింది, అంతే తప్పకుండా దీనిలో దేర్ ఇస్ నో అదర్ స్పెషల్ రీజన్. అంటే సార్ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది అంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది చాలా తక్కువ పార్టీ నుంచి కనుక చూస్తే, సో మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు? మీకు అంటే మీరు ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నారు, సో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. దట్టు మళ్ళీ 4 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 42 కాన్స్టిట్యున్సీలో చూడాల్సి ఉంది. సో మీరు ఎట్లా అంటే ఆ కన్ఫ్యూజన్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? వాళ్ళ నుంచి ఎట్లా? ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు కాకముందుకే నేను అసలు పలుమార్లు మొత్తం నియోజకవర్గాలు తిరిగి రావడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించడం అనేది వాస్తవం చెప్పాలంటే నాకు కాంగ్రెస్ అనేది ఒక అసెట్. నేచురల్లీ అందరూ సహకరిస్తున్నారు. ఓకే, మనం ఎక్కడైనా ఒక దగ్గర సపోజ్ ఎమ్మెల్యే స్థానికంగా లేడు అన్నప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఆల్రెడీ ఉన్నాడు, అక్కడ స్థానికంగా MP ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదు అంటే కనీసం DCC ప్రెసిడెంట్ ఉన్నారు.
కాబట్టి అన్ని చోట్ల కూడా అన్నిటికీ 100% మించి అధికారంలో support ఉన్నారు. వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ, సో అదొకటి మీకు చాలా Yes. అసెట్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు కాకడానికి ముందు నుంచి, అంటే నాకు తెలిసి మీరు ఒక 6 నెలలు 7 Yes, నెలలు yes, exactly 6 సో months. అప్పటి నుంచి మీరు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అంటే ఏదో డే 1 రోజు ప్రెస్ మీట్ పెట్టి పక్కకు జరిగి మళ్ళీ ఎలక్షన్ నాటికి రాకుండా నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. సో అంటే టికెట్ ఖరారు కావడానికంటే ముందు ఆల్మోస్ట్ 60-70 వర్క్ మీరు కంప్లీట్ చేశారు. ఎగ్జాక్ట్లీ సో అది చూసి మీకు టికెట్ కన్ఫర్మ్ చేసిందా అధిష్టానం, లేదా ఎగ్జాక్ట్లీ వేరే ఉద్దేశం ఏమీ లేదు దీనిలో. నాకంటే రిచెస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకంటే కార్పొరేట్ వాళ్ళు టికెట్ ఇన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ గెలుపు గుర్రానికి మాత్రమే అభ్యర్థిగా ప్రకటించాలని చాలా సీరియస్గా వర్కౌట్ చేశారు. సర్వేలన్నీ కూడా నా వైపు ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా ఎస్ వినో నరేందర్ రెడ్డి, అది కరీంనగర్ కాదు, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, మెదకైనా. కాబట్టి ఓన్లీ సర్వే తర్వాత నేను అందరికంటే ముందుగా స్టార్ట్ చేసి తిరిగి నేను ప్లస్ పాయింట్ సంపాదించుకున్నాను. ఈ రెండింటి ఆధారంగా నాకు ఇవ్వడం జరిగింది. అంటే సార్ ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ మీకు అసెట్ గానే ఉందా, మీరు కాంగ్రెస్ పార్టీకి అసెట్ గానే ఉన్నారు? నో డౌట్ ఎట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ అసెట్. ఎందుకంటే అదొక జాతీయ పార్టీ, దట్టు ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ. కాబట్టి డెఫినెట్ గా క్యాండిడేట్ కు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అసెట్. అంటే సార్ ఇప్పుడు మీరు అంటే ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బరిలోకి దిగాలి అని ఈ మధ్య ఇప్పుడే అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే మీరు ఫస్ట్ మీరు డే 1 జాయిన్ అయిన రోజు నుంచి ఎమ్మెల్సీగానే నేను పోటీ చేయాలని ఏదైనా ఎస్ ముందు నుంచి కూడా నేను ఇంత ముందు కూడా అదే చెప్పాను. ఎమ్మెల్యేగా ఎంపీగా కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టెప్ ఇన్ విత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దాంతో అడుగు పెడదాము. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ప్యూర్లీ మరి చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళపైన డిపెండ్ అవుతుంటుంది అని చెప్పేసి స్టెప్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ రీజన్ తోటే నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పెద్దగా నేను ప్రయత్నం చేయలేదు. అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉంటే మీరు పోటీ చేసేవారా? అప్పుడు కూడా డెఫినెట్గా అడిగేవాళ్ళం. ఎందుకంటే మనం ఒకసారి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ముందరికి వెళ్తూ ఉంటాం. మన ద్వారానే విజయం సాధించాలి అని అనుకుంటాం తప్ప కానీ విజయం సాధించి ఉన్న దాంతో మనం ఉండడంలో గొప్పతనం ఏమీ ఉండదు. అంటే నాకు తెలిసి అప్పుడున్న ఒకవేళ అధికార పార్టీ వేరే కనుక ఉంటే నరేందర్ రెడ్డికి ఆ పార్టీ నుంచి కూడా టికెట్ వచ్చేదేమో, ఎందుకంటే మీరు చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ పార్టీ సభ్యత్వం కానీ ఆ పార్టీ కానీ నాకేం లేదు. వేరే పార్టీ ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీని చేంజ్ చేయడం అనేది నేను ఏమి ఊహించట్లేదు. ఎందుకంటే ఒక టీచర్ గా అన్ని కులాలు అన్ని మతాలతోటి మేము సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం క్లాస్ రూమ్ లో. వి నెవర్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ క్యాస్ట్ అండ్ రిలీజన్. అలాగే పాలిటిక్స్ లో కూడా వీ డోంట్ వాంట్ టు సీ ద క్యాస్ట్ అండ్ రిలీజన్. ఇప్పుడు మిగతా అన్ని కూడా మీకు తెలిసిందే, ఏ రకంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులానికి అటాచ్డ్, ఒక్కొక్క మతానికి అటాచ్డ్. మరి నాలాంటి వాడు కూడా మనం ఆ రకంగా థింక్ చేయడం బాగుండదు. కాబట్టి దెర్ ఇస్ నో థాట్ ఆఫ్ థింకింగ్ బియాండ్ దిస్ కాంగ్రెస్. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఒకటి, రెండోది ఇది ఎమ్మెల్సీ ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు చేసి ఉన్నారు. అంటే సిట్టింగ్ స్థానం నుంచి మీరు పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సిట్టింగ్ సీట్ను కాపాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీకు అంతే. సో సిట్టింగ్ సీట్ని కాపాడుకోవడం కోసం అంటే ఈ ఇటువైపు నుంచి ఈ సపోర్టే కాకుండా ఇంకేంటి మీ ఓన్ ఇంకేం చేస్తున్నారు సార్ విన్నింగ్ మ్యాజిక్ అంటూ ఏమీ లేదు. ఒకటే మనం చాలా మంది పట్టభద్రులు కలిసాం అనేది ఒకటి. ఓకే, తర్వాత సుమారుగా 50,000+ చిలుకు ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ గత 15-20 సంవత్సరాల నుంచి ఇంకా మాకు కావు ప్రమోషన్లు అనుకున్న వాళ్ళకి కూడా ప్రమోషన్లు అని, ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా అదే జరిగింది. తర్వాత నిరుద్యోగులు కూడా చాలా పాజిటివ్ కారణాలు ఉండే. ఎప్పుడు కానీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక అన్నప్పుడు నిరుద్యోగులు కొంచెం యాంటీగా ఉంటారు. కానీ ఈసారి ఫస్ట్ టైం పట్టభద్రులు అంత యాంటీగా లేరు. ఎందుకంటే వాళ్ళ లోపల ఆశలు చిగురించినాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే అప్పుడు జీవన్ రెడ్డి గారు పోటీలో ఉన్నప్పుడు అప్పుడు అపోజిషన్ లో ఉన్నారు. సో నేను ప్రశ్నించే గొంతు అవుతా అని ఆయన ఒక మోటోతో వెళ్ళిన ఆయన ఒక స్లోగన్ తీసుకున్నారు, అది బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు. వన్ ఇయర్ అయింది ఇప్పుడు అధికార పార్టీ అధికారంలోకి వచ్చి. ప్రశ్నించే గొంతుగా షిఫ్టెడ్ టు వారధి. జీవన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ప్రశ్నించే గొంతుగా ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు మనం రూలింగ్ లో ఉన్నాం, ఖచ్చితంగా ఒక వారధిగా ఉండేవాడే కావాలి. ఇవాళ పట్టభద్రులు కూడా అదే ఆలోచించాలి. ప్రశ్నించే గొంతుకతోటి ప్రశ్నించడం తప్ప మనకు పరిష్కారం దొరకదు. కాబట్టి మీకు పరిష్కారం దొరకాలి అంటే ఖచ్చితంగా ఒక సమన్వయం చేసేవాడు, ఒక మధ్యవర్తి, ఇలాంటి వాళ్ళే కావాలి. కాబట్టి ఇటు పట్టభద్రులకి తర్వాత ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు సార్ మీకు? జీవన్ రెడ్డి గారు 100 నిమిషం వరకన్నా బరిలో ఉంటారని చెప్పేసి అన్నారు. అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారు ముందు ఆయన 100% సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కానీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ తను, అవును,
కాబట్టి ఖచ్చితంగా సార్ ఒపీనియన్ తీసుకుంటారు. మీరు కాదంటేనే మేము వేరే వాళ్ళకి ఇస్తామన్నా అనేది వాస్తవం. అది సీనియారిటీ గుర్తు. అప్పుడు సార్ ఆలోచించారు, చాలా లెటర్స్ వద్దు మనం దీనికి ఫుల్ స్టాప్ పెడదాము అని చెప్పేసి వారు నో అన్నారు. నో అన్న తర్వాత ఉన్న క్యాండిడేట్లలో ద బెస్ట్ ఆప్షన్ గా మరి నరేందర్ రెడ్డిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఆయన యాజ్ ఎ సీనియర్ నాయకునిగా అతను ఏమైతే ఆలోచించుంటారు, యాజ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాను, ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది అపోజిషన్ పార్టీకి ఎక్కువ విల్లింగ్ ఉంటుంది, సో ఇందులో కూడా నాకు ఛాన్సెస్ ఉండకపోవచ్చు, అందుకే తప్పుకున్నాను అని ఆయన అనుకుని ఉంటే మీరు ఆ ఉచ్చులో పడ్డట్టేనా? అనుకొని ఆయన పోటీ చేసేది ఉంటే అంటున్నారా? సో ఒకవేళ వారు పోటీ చేసేది ఉంటే ఇంకా మనం, ఎందుకంటే మనం ముందే 2 ఆప్షన్లు పెట్టుకొని ఉన్నాం కదా. సో ఖచ్చితంగా బరిలోనైతే బరిలోనైతే ఉండేవాళ్ళం, ఎమ్మెల్సీ మాత్రం కొట్టడమే. ఓకే రైట్ సార్. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి వచ్చేద్దాము. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాదాపు 30 years ఇండస్ట్రీ మీది. ఒక రకమైన ఆరోపణ ఎందుకు వస్తుంది సార్ మీ మీద? పిల్లలకు అందుబాటులో ఉండరు, ఫీజులు హైక్ చేసి పెడతారు, పేరెంట్స్కి అందుబాటులో ఉండరు. మీ సంస్థలో చదువుకోవాలి అని అంటే మీరు పెట్టిన రేట్ని, ఆ టారిఫ్ని వాళ్ళు కడితేనే చదువుకోవాలి, లేదంటే నో సీట్ నో అడ్మిషన్. ఎందుకు ఈ రూమర్స్? సింపుల్ ఆన్సర్, ఒకవేళ ఇవన్నీ నిజమే అయితే ఆల్ఫోర్స్ లో అడ్మిషన్ కావాలని ఎందుకు క్యూ కడుతున్నారు? అదే మీ బలం అంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను అందుబాటులో లేను, నేను ఏ పేరెంట్ పట్టించుకోను, ఫీజులు నేను హైక్ చేస్తున్నాను, అన్ని నెగిటివే ఉన్నాయి కదా. మరి మీరైతే కరీంనగర్లోనే ఇక్కడే ఉంటున్నారు, మాతో పాటు కరీంనగర్ ఆల్ఫోర్స్ ఎట్లా కేంద్రం, మైత్రి కూడా కరీంనగర్ కేంద్రం. ఆల్ఫోర్స్ తోటి సీట్ కావాలనేది డిమాండ్ ఎక్కువ ఉందా, కన్సెషన్ కావాలనే డిమాండ్ ఎక్కువ ఉందా అంటే సీట్ కావాలన్న డిమాండ్ ఎక్కువ ఉంది. మరి మీరు చెప్పినట్టు ఇన్ని నిజంగానే ఉంటే సీట్ కావాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దేర్ ఆర్ అదర్ సో మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్. కాబట్టి అవి ఏవి కూడా వాస్తవాలు కావు. అవి అసలు నేను గ్యారంటీగా చెప్పగలను, అందరి కరెస్పాండెంట్లకి అంటే ఎక్కువగా అందుబాటులో ఉన్న ఏకైక కరెస్పాండెంట్ నరేందర్ రెడ్డి అని చెప్తున్నాను. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వ్యవస్థలు అన్నీ కూడా తిరగడము, అందరి పిల్లలతోటి మాట్లాడడం, స్కూల్కి వచ్చిన ప్రతి పేరెంట్ తోటి మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మాకు అడ్మిషన్స్ కావాలనే డిమాండ్ వస్తున్నది. అదే సార్, ఇప్పుడు ఆల్ఫోర్స్లో చదవాలి అనే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి పిల్లడు ఆల్ఫోర్స్లో చదవాలని ఒక బలంగా ఉన్నాడు. వాడి ఏదైతే కోరిక ఉందో, ఆ బలమైన కోరిక, అదే మీ పెట్టుబడి అంటున్నారు. విద్యను వ్యాపారం చేశారంటున్నారు. ఇప్పుడు సపోజ్ డిమాండ్ వచ్చిందండి, ఈ ఇయర్ నేను పట్టించుకోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పట్టించుకోలేదు, నెక్స్ట్ ఇయర్ నడవదు కదా. ఇది ఇప్పుడు ఎన్నడో 10 ఏళ్ల కింద ఆల్ఫోర్స్ గ్రేట్ అని ఇప్పుడు 11వ ఇయర్ అడ్మిషన్లు కావు. ఇట్స్ ఎవ్రీ ఇయర్ ఎఫర్ట్. ప్రతి సంవత్సరం నేను రిజల్ట్ చూపించాలి, ప్రతి సంవత్సరం రిమార్క్ లెస్ గా ఇన్స్టిట్యూట్ ని రన్ చేసినప్పుడు మాత్రమే కొత్త పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు. మున్పట్లాగా నరేందర్ రెడ్డి గొప్ప మ్యాథ్స్ లెక్చరర్ అయినదో 20 ఏళ్ళ వాయిస్ తోటి ఆయన దగ్గరికి మ్యాథ్స్ ట్యూషన్ బోర్డు ఆయన చెప్తేనే అనేది ఇవాళ పోయింది. ఇవాళ సచిన్ టెండూల్కర్ ఆడితేనే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తా అనేవాడు ఏం లేడుగా. ఇవాళ విరాట్ కోహ్లీ ఉంటేనే నేను 2020 చూస్తా అన్న రోజులు పోయినాయి. ఒక పర్సన్ అన్నదానికి ఇంకా సమాజం ఇవాళ గుడ్ బై చెప్పే పరిస్థితికి వచ్చేసింది. ఎస్, యూ వాంట్ టు ఎంజాయ్ 20 మ్యాచ్. అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడా, శుభన్ గిల్ ఉన్నాడా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ కూడా ఏంటంటే క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సొసైటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్, పార్టీ ఈజ్ ఇంపార్టెంట్. 2020 ఆడతారన్నమాట. మీ సీఎం గారు 2020 ఆడతా అని చెప్పేసి అన్నారు కదా, నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఓకే సార్, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ లో చదివిన వందలాది వేలాది మంది పిల్లలు, వారి పేరెంట్స్ అందరు మీకు ఓటేస్తారు అనుకుంటున్నారా? 100% ఖచ్చితంగా. ఎందుకంటే నా పేరెంట్స్ మీదనైతే నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మిగతా వాళ్ళది పక్కన పెట్టండి, నేను అందరి పేరెంట్లో నా దగ్గర వచ్చిన వాళ్ళనైతే చాలా సాఫ్ట్ కార్నర్తో నేను మాట్లాడుతుంటాను. దట్టు పేరెంట్ నన్ను ఎందుకు లైక్ చేస్తానంటే వాళ్ళ పిల్లల్ని నేను బాగా కేర్ తీసుకుంటున్నాను కదా. ఓకే, భగవంతుడు ఏ మనిషిని దగ్గర తీస్తాడు అంటే, ఏ మనిషి అయితే సాటి మనిషికి హెల్ప్ చేస్తాడో ఆ మనిషినే భగవంతుడు దగ్గర తీస్తాడు. పేరెంట్ నన్ను ఎందుకు ఇప్పుడు మెచ్చుకోవాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లలు. ఆ పిల్లల్ని నేను కేర్ తీసుకుంటున్నాను. దేవుడికి ముఖ్యమైన వాడు భక్తుడు, ఆ భక్తుని బాగా చూసుకునే వాడిపైన దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ఇక్కడ కూడా తల్లిదండ్రులకు ముఖ్యమైన వాళ్ళు ఎవరు, పిల్లలు. ఆ పిల్లల్ని నేను బాగా చూసుకుంటున్నాను కాబట్టి ఆ తల్లిదండ్రులు 100% గా నాకు సపోర్ట్ అందిస్తారు. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం కాదు కదా సార్. ఇప్పుడు అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ కి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. వచ్చారు వాళ్ళు అవన్నీ కాదు అనుకుని అంటే, ఇవాళ నేను ఒక్కనే చదువు చెప్పేది ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్. ఒక వ్యవస్థ ఇవల్ల కొన్ని వందల కొద్ది ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే కనీసం ఒక 70 నుంచి 100 మంది మినిమం ఎంప్లాయీస్ ని పెట్టాలి, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ పే చేయాలి. ఇవన్నీ అసలు ఫీజులు తీసుకోకుండా ఏ మనిషి అయినా రన్ చేస్తా అంటే నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరు రన్ చేస్తారండి? ఎవరు కూడా రన్ చేయలేరు.
సాలరీస్ ఎలా వెళ్తా అంటే ఉంటాయి సార్ ఇప్పుడు మీరు సాలరీస్ స్టాఫ్ ఇదంతా లెక్కలు చెప్తే నాకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు జీవో నెంబర్ 1 ప్రకారము ఏదైతే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడితే అందులో పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి అక్కడ మెటీరియల్ ఖర్చు ఎక్స్పెండిచర్ సాలరీస్ అన్నీ పోను మేనేజ్మెంట్కి ఒక 5% మాత్రమే తీసుకోవాలనేది ఆ జీవో చెప్తుంది. మీరు 5% తీసుకుంటున్నారా ఇంకెక్కువ తీసుకుంటున్నారా? ఎక్కువ అసలు లేనే లేదు నా దగ్గర. ఇంకా ఉల్టా మైనస్లో ఉంటున్నాను. నా ఎక్స్పెండిచర్ ప్రకారంగా చెప్పాలంటే రొటేషన్ అవుతుంది తప్ప కానీ నేను మైనస్లో ఉన్నట్టే. ఎందుకంటే నేను ద హైయెస్ట్ శాలరీస్ ఎవరు ఇవ్వలేనంత హైయెస్ట్ శాలరీస్ నేను ఇస్తాను. ఎక్కడ కూడా కంప్రమైజ్ గాను. ఇది మా పిల్లలందరికీ కూడా తెలిసిందే. కాబట్టి జీవో నంబర్ ఏ జీవో ప్రకారంగా చెప్పినా కూడా 100% ఆల్ఫోర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఐ స్పెండ్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్ అండ్ స్టాఫ్. సో అంత కష్టపడుతూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే పెట్టారు కాబట్టి నడుపుతున్నాను అంటున్నారు. ఇప్పుడు మీరు తెలంగాణ దాదాపు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్నిట్లలో అన్ని జిల్లాలో పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా వెళ్ళినట్టున్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బడ్జెట్ స్కూళ్ళను బతకనివ్వట్లేదు అంటున్నారు. బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్స్ నుంచి వస్తున్న ఆరోపణ. అది ఒక గ్యాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆల్ఫోర్స్ విద్యా సంస్థ నెలకొల్పడం, అక్కడ చుట్టుపక్కల బడ్జెట్ స్కూళ్లను మింగేయడం. అది ఒక పోటీదారుడు చేస్తున్న పని. ఈ ఎమ్మెల్సీ కాంటెస్టెంట్ లో ఒక పోటీదారుడు చేస్తున్న దుష్ప్రచారము. ఆల్ఫోర్స్ కాలేజ్ ఎక్కడున్నా దానికి కొన్ని నిబంధనలు ఉంటుంది. నేను ఇన్ని అడ్మిషన్లు తీసుకోవాలి, ఇంత ఫీ స్ట్రక్చర్ కంటే నేను తక్కువ తీసుకోను, ఈ రకంగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో బిలో 100 ఉన్నాయి. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 స్కూల్స్ స్ట్రెంత్ ఈజ్ లెస్ దెన్ 100. అయినా మా వాళ్ళు చెప్తుంటారు, సార్ ఏదైనా 1+1 స్కీమ్ ఇద్దామా, లేకపోతే పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటారు. నేను అన్నాను 50 మంది స్టాఫ్ పిల్లలు ఉన్నా పర్వాలేదు, మనం నామ్స్ని ఎక్కడ వ్యతిరేకించేది లేదు. విల్ రన్ ఆన్ వన్ డే, ద పేరెంట్స్ విల్ రికగ్నైజ్ అని చెప్తుంటాను. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఆ రకంగా మనం చూడలేదు. సో ఇదంతా వట్టి ఆరోపణ. 100% వట్టి ఆరోపణ. మీరు ఆల్రెడీ తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారా సార్? ఇప్పుడు పనిచేస్తున్నారు. సో మొన్నట పనిచేసినట్టున్నారు కదా. సో తెలంగాణ అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ వాటి మేనేజ్మెంట్ అంతా మీకు సహకరిస్తున్నారా? ఇప్పుడు జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ 100% సపోర్ట్ చేస్తున్నారు. డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ చేస్తున్నారు. ఒక స్కూల్స్ మాత్రం 3 రకాల ట్రస్మాలు ఉన్నాయి మా దగ్గర. గతంలో అయితే ఒక 10 ఏళ్ల కింద ఓన్లీ ట్రస్మా ఉండేది, 1 ట్రస్మా. ఆ తర్వాత ట్రస్మా 2గా విడిపోయింది. ఆ తర్వాత ఆ రెండోది మళ్ళీ ఒక 2గా విడిపోయింది. కాబట్టి మొత్తం ఇప్పుడు 3 ట్రస్మాలు వచ్చేసినాయి. 3 ట్రస్మాలలో మనకు 2 ట్రస్మాలు అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నాయి, అందులో డౌట్ లేదు. 3వ ట్రస్మాలో మేనేజ్మెంట్స్ వ్యతిరేకిస్తున్నా, అందులో ఉన్న స్టాఫ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి హార్డ్లీ నేను అనుకుంటాను స్కూల్స్ లో ఉన్న స్టాఫ్ మేనేజ్మెంట్స్ అన్ని కలిపి 70% ఓట్లు నాకు పడుతున్నాయి. అదే జూనియర్ కాలేజ్ అయితే 80% నాకు పడతా ఉంది. డిగ్రీ కాలేజీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ 70% వరకు పడతా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలైనా స్టాఫ్ అయినా మోస్ట్లీ 90% నాకే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మా స్కాలర్షిప్స్ ఇన్ టైంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత మాకు ఏ సమస్యలు ఉన్నా కూడా రూలింగ్ పార్టీలో ఉన్న అభ్యర్థి కాబట్టి డెఫినెట్లీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. స్కూల్ యాజమాన్యాలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి విత్ రిగార్డ్ టు అఫిలియేషన్, ఫైర్ ఎన్ఓసి అని రకరకాల సమస్యలు ఉన్నాయి. అది ఒక వారధిగా ఉంటాను కాబట్టి వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకుందామన్న ఒక పాజిటివ్ కార్నరే. నరేందర్ రెడ్డి గెలిస్తే మేనేజ్మెంట్ లకు ఉపయోగం, కానీ స్టాఫ్ కి ఎలా సార్ ఉపయోగం? అంటే మీ ఇన్స్టిట్యూషన్ నరేందర్ రెడ్డి గెలిస్తే చెప్పాడు, నరేందర్ రెడ్డి సొంత ఖర్చులతోటి విఎన్ఆర్ ఫౌండేషన్ అనే మా సంస్థతోటి ఖర్చులతోటి అందరికీ కూడా మరి 3 లక్షల మ్యాక్సిమం తోటి నేను వారికి ఇన్సూరెన్స్ చెప్పిస్తాను అని చెప్పేసి నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మొత్తం ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నా తరఫున ఒక 3 లక్షల రూపాయల బీమా ఇస్తానని చెప్పాను. రెండవది ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వారికి కనీస వేతనం వచ్చేటట్లుగానే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్ లో సాలరీ లెస్ దాన్ 10,000 ఉన్నది. నేను అంటాను విలేజ్ లో కంపల్సరీ మినిమం ఒకలాగా ఉండాలి. ఎందుకంటే తక్కువ ఇవ్వదు, ఎక్కువ అనేది ఇట్స్ యువర్ చాయిస్. అలాగే మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా హయ్యర్ లో ఒక కనీస వేతనం ఇవాళ అందరూ అడుగుతున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ అడుగుతున్నారు, ఇంకెవరు అడుగుతున్నారు. మరి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఎందుకు కనీస వేతనం ఉండకూడదు? అవును కదా. కాబట్టి వాళ్ళకు కనీస వేతనం అందేలాగా నేను ఖచ్చితంగా యాజమాన్యాలతోటి నేను ఫ్రెండ్లీగా మాట్లాడి చేస్తాను. ఇది యాజమాన్యాలు చేయాలి కనీస వేతనం, అది ప్రభుత్వం సంబంధం లేదు. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది, అది ప్రభుత్వం నుంచి చెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇంత టీచర్ గురించి చాలా డీప్ గా ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒక పారిశ్రామికవేత్తను టీచర్ లైక్ చేయరు. ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి ఈ డోంట్ నో ఎనీథింగ్ కదా. అవును, టీచర్ అంటే ఏంది, బడి అంటే ఏంది అని తెలియని వాళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తుంటారు? చేయరు.
ఇంకొకతను హీఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్టర్ సైడ్. అవును. గవర్నమెంట్ సెక్టర్ సైడ్ అయినా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వీళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. అలా అని నేను వీళ్ళకి ఏదో కార్నర్ చేయట్లేదు. ఎవరు ఊహించిన విధంగా మినిమం పే స్కేల్ వర్తింపజేస్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాను. అలా గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చినట్లయితే మోడల్ స్కూల్స్, గురుకుల్ స్కూల్ టీచర్స్కి 010 స్కేల్ అడుగుతున్నారు. వాళ్ళు కొద్దిమంది 12th 11th చదువుతున్న వాళ్ళకి గెస్టెడ్ హోదా కావాలంటున్నారు. ప్రిన్సిపల్స్ కూడా గెస్టెడ్ హోదా కావాలంటున్నారు. మరి గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తించాలని చెప్తున్నారు. మరి కొద్దిమంది 010 పే స్కేల్ అన్నారు. 3170 కింద ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న మధ్యనే మెడికల్ కేసెస్ అండ్ స్పౌస్ కేసెస్ క్లియర్ చేసి ఉన్నారు. మిగతా ఈ స్థానికత ఆధారపడింది. అది మన చేతిలో రాష్ట్ర పరిధిలో లేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అటు ఇటు అయినా ఏ రకంగా మరి 3170 బాధితులను ఆదుకోవాలనేది కూడా ఒకటి చూస్తున్నాను. లాస్ట్కు ప్రెస్ మిత్రులకి కూడా ఖచ్చితంగా కరీంనగర్లోనైతే ఒక బిగ్ ప్రాబ్లం వాళ్ళకి ఎదురుగా ఉన్నది. నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఏంది అనేది గెలిచినాక ఖచ్చితంగా కరీంనగర్ ప్రెస్ మిత్రులకు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపట్టించడానికి 100% నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తాను. ఏంటి సార్ సమస్య ఏంటో కనుక్కున్నప్పుడు చెప్పండి. వాళ్ళు దే ఆర్ ఆల్సో నో ప్రాబ్లం. అది తప్పకుండా మీకు తెలియంది ఏమున్నది, వాళ్ళకున్న అలాట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకున్న పబ్లిక్ జనాలకి ఇన్ని రకాల ఓపెన్ వరాలు ఇచ్చి జర్నలిస్టు వాళ్ళని ఎందుకు అలా అంటే మీ ఎలక్షన్ వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. సార్ ఏంటి ఏమనుకుంటున్నారు ఏందని సో చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వద్దనుకుంటే అన్ని రకాల పట్టభద్రులై నా దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఓటు ఏంటి అనే ముందు అసలు మీ సమస్య ఏంది అని నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆల్ వీ షుడ్ అవేర్. ఎందుకంటే సేవ చేయడానికే వస్తున్నాం. గెలుపు ఓటములు డజంట్ మ్యాటర్ అండి. సార్ అందరికీ అన్ని రకాల వరాలు ఇస్తున్నారు. మీ మేనిఫెస్టోలో మీ సొంత టీం మీ స్కూల్ దాదాపు 50,000 మంది సార్ స్టూడెంట్స్, మీ మొత్తం ఆల్ ఇన్స్టిట్యూషన్ లో 50,000 మంది స్టూడెంట్స్, స్టాఫ్ ఒక 10-12,000 వరకు ఉంటారా? స్టాఫ్ మా వాళ్ళందరూ కూడా సుమారుగా 5,000 మంది స్టాఫ్. 5,000 మంది. వీళ్ళకి ఏమైనా ప్రత్యేక హామీలు ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళందరికీ ఏం చెప్పాను అంటే ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నాను. వాళ్ళకి ఒకరిదొకరు అన్ని పాలసీలు చేసుకుంటున్నారు. హెల్త్ కార్డ్స్ గవర్నమెంట్ అని నేను చెప్పాను కదా, గవర్నమెంట్ వచ్చేంత దాకా కూడా అది కొంచెం డిలే ప్రాసెస్ అయినా మా వాళ్ళు డిస్కరేజ్ కాకూడదు అని చెప్పేసి అందరికీ కూడా ఆల్ ఫోర్స్ ఎంప్లాయీస్ కి హెల్త్ కార్డ్స్ నేను మంజూరు చేస్తున్నాను. గవర్నమెంట్ ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో కూడా ఎవ్రీ ఇయర్ వీటి యొక్క రెన్యువల్ కూడా నేనే చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆల్ ఫోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగ భద్రత మీది 100% బాధ్యత. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఈ మీ ఎడ్యుకేషన్ గురించి వస్తాను. నేను మేనిఫెస్టోలో చూసాను, అంటే మీరు పెట్టిన అఫిడవిట్ ఏదైతే ఉందో అక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉంది. ప్రైమరీ, హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అంతా హై స్కూల్ అంత గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న మీరు ఒక ప్రైవేట్ రంగం వైపు వచ్చి విద్యా సంస్థ నెలకొల్పు కార్పొరేట్ స్థాయికి, అది తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణలో కూడా నారాయణ చైతన్య లాంటి ఆంధ్ర కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ ఉండే వాటికి ధీటుగా ఎదిగిన మీరు అంటే ఎట్లా సార్, ఎట్లా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? మా ఫ్యామిలీ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ ఫ్యామిలీ. మా తాతగారు వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయ కుటుంబం. ఆయన దగ్గర హార్డ్ వర్క్ ఎలా అని తెలుసుకున్నాను. మా ఫాదర్ రిటైర్డ్ టీచర్. ఆయన చిన్నప్పటి నుంచి టీచర్గా ఉన్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తుండేది. ఆయన జీవితం అంతా ఓన్లీ 2 సైకిల్ వాడాడు. కనీసం 15 నుంచి 25 కిలోమీటర్లు ఆయన లైఫ్ అంతా సైకిల్ మీద వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పేవాడు. అంటే ఒక టీచర్ ఎలా ఉండాలి అనేది అక్కడ మాకు అర్థమైంది. అలాగే మా అంకుల్, మా మామగారు కూడా మరి చిన్నప్పుడు మాకు ట్యూషన్ చెప్పేవాడు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. ఆయన కూడా అంతే, ఒక 10 కిలోమీటర్ దూరం నుంచి సైకిల్ మీద 5 గంటలకు వచ్చి ట్యూషన్ చెప్పి మళ్ళీ సాయంత్రం 8 గంటలకు సైకిల్ మీద ఊరికి వెళ్ళేవాడు. అంటే సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ టీచర్ కావచ్చు, మీరు అటువైపు పోలే, ఒక ఇన్స్టిట్యూషన్స్ ని నడిపేయాలి అని ఒక అంత పెద్ద బిగ్ కలగన్నారు. వాస్తవం చెప్పాలంటే నేను ఎంఎస్సి అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అంత పెద్దగా అసలు స్కోప్ అప్ లేకుండే, కాబట్టి అది నేను రాయాలన్న ఆలోచన కూడా లేకుండే. మోర్ ఓవర్ ఎంఎస్సి అయిపోగానే నేను ట్యూషన్స్ తోటి పిల్లల్లో బాగా బిజీ అయిపోయాను. కాబట్టి దాంతో నాకు కనపడింది, ఎస్ అక్కడ 400 మందికి చెప్తే కావచ్చు, కానీ ఇక్కడ దీనిలో పొద్దున 400 మందికి డే అంతా కూడా ఒక 500 మందికి, 1000 మందికి నేను చదువు చెప్తున్నాను కదా అన్న తృప్తి ఉండి పెద్దగా నేను నిజం చెప్పాలంటే ఆ జేఎల్స్ కానీ గవర్నమెంట్ టీచర్ జాబ్ కానీ నేను ట్రై చేయలేదు. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత నన్ను అనడం మొదలుపెట్టారు, నీ గొప్పతనం ఏముంది, దానిలో నీకు గవర్నమెంట్ జాబ్ కొడితే తెలుస్తుండే, జాబ్ ఏం రాలేదు కాబట్టి ఏదో ట్యూషన్ చెప్పుకొని బతుకుతున్నావు అన్నారు. అప్పుడు ఆలోచించి వెంటనే అప్పుడు సడన్ గా అదే మూమెంట్లో ఎల్ఐసి నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే ఎల్ఐసికి అప్లై చేస్తే జాబ్ వచ్చేసింది. జగిత్యాలో 1 మంత్ నేను జాబ్ చేశాను. ఆ తర్వాత దాన్ని రిజైన్ చేసి మళ్ళీ నా ట్యూటోర్లో వచ్చాను. మా తల్లిదండ్రులు కూడా ఏడ్చారు అప్పుడు,
గవర్నమెంట్ ఉద్యోగం ఎడగన వస్తుందారా, నీకు వచ్చింది, నువ్వు మళ్ళీ ఆ రిజైన్ టైంలో ఆ టైంలో ఆ టైంలో 1995 ఐఎమ్ సేయింగ్, నువ్వు రిజైన్ చేసి మళ్ళీ ట్యూషన్ ఏందిరా, కథ ఏంది, ఎట్లా బతుకుతావు, ఎట్లా పిల్లల్ని ఇస్తారు అని రకరకాలుగా వాళ్ళు అంటా ఉన్నారు. కానీ నాకేంటంటే టీచింగ్ ఒక ప్యాషన్, పిల్లలు సాటిస్ఫై అవుతున్నారు. అంటే ఆల్వేస్ ఐ ఎంజాయ్ వెన్ ద చిల్డ్రన్ సాటిస్ఫై విత్ ద సిస్టమ్, విత్ ద ఆల్ఫోర్స్ ఆర్ విత్ మై అడ్మినిస్ట్రేషన్. అది వాళ్ళ ఆనందమే నన్ను ఈ స్ఫూర్తిగా తీసుకెళ్ళి నన్ను ముందుకు తీసుకెళ్ళింది. వాస్తవం చెప్పాలంటే ఇఫ్ ద స్టూడెంట్ పేరెంట్ నాట్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు ఐ వోంట్ గో ఫర్ ఎక్స్పాన్షన్. గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ అందరూ కూడా ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు పిల్లలు సాటిస్ఫై కాలేకపోతే నేను బ్రాంచ్లు పెట్టినా ఫిలప్ కాదు. అవును, ఇఫ్ దే డోంట్ హ్యావ్, ఎక్కడ పోయినా కూడా అడుగుతారు. నేను నిర్మల్లో స్కూల్ పెడతా అన్నప్పుడు వాళ్ళ బంధువులు కరీంనగర్లో ఉంటే అడుగుతారు, ఆల్ఫోర్స్ వచ్చిందమ్మా నిర్మల్కి, మీ వాడు అక్కడ చదివిండే కదా, నరేంద్ర రెడ్డి సార్ బాగానే కేర్ తీసుకుంటాడా, మంచిగానే ఉందా స్కూల్ అని అడుగుతారు. వీళ్ళు ఇక్కడ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, మిగతా వాళ్ళంతా జాయిన్ అవుతున్నారు. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఆల్ఫోర్స్ అనే ఒక పేరు అది ఇక్కడ దేని ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. దాని వెనుక చాలా ఉద్దేశం ఏంటి? నాకున్న డౌట్, ఒక మ్యాథ్స్ సైంటిస్ట్ పేరేమో నేను అనుకుంటున్నా. అది కాకుండా మీ కార్ నంబర్ ఆల్ఫోర్స్ 4 నంబర్లే, మరి ఆ నంబర్ తో కలిసి పెట్టారా లేదనుకుంటే దాని వెనక రీజన్ ఏంటి సార్? హీఈస్ ప్యూర్లీ ఏ మ్యాథమెటిషియన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోగానే నేను ట్యూషన్లోకి వచ్చాను కదా, ఎవరిది పెడదామా అన్నప్పుడు ఏదైనా మనం గురువు శిష్యులు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో మాకు టీచ్ చేసిన గురువు రంగారావు, ఆయనే గురువు ఆల్ఫోర్స్. ఓకే, సో ఆ రకంగా గురుదక్షిణగా మ్యాథమెటిషియన్, ఆయన మ్యాథమెటిషియన్ అంటే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్. ఓకే, సో మన లోకల్ మన ఇండియన్ కూడా కాదు. ఓకే, సో ఆయన పేరు మీద. ఓకే, మీరు ఈ పేరు పెట్టారని తెలుసా అక్కడ వాళ్ళకి? నో డౌట్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే అసలు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ చూసినా ఆల్ఫోర్స్ అంటే ఏదో ఒకటి వస్తున్నాయి కదా, ఏదో ఒకటి వస్తుంది. పర్టికులర్ గా అంటే ఒక ఫేమస్ సైంటిస్ట్ అంటేనేమో ఖచ్చితంగా వచ్చేది. అది ఆ రోజుల్లో పేరు పెట్టినప్పుడు కూడా నేను అంతగా ఆలోచించలేదు, నిజంగానే ఆల్ఫోర్స్ ఇంత క్లిక్ అవుతుంది, ఆయన గురించి చర్చించాల్సి వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో పెట్టాలనిపించింది, పెట్టాం అంతే. కానీ నిజంగా చెప్పాలంటే ఆ పేరు బాగా కలిసి వచ్చింది. ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా ఆంధ్ర కార్పొరేట్ ధీటుగా ఆల్ఫోర్స్ అనే నేమ్ ఒక బ్రాండ్ అయ్యి ముందరికి వెళ్తుంది. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు రకరకాలుగా అస్త్రాలు ప్రయోగిస్తున్నారు, అంతే తేడా, అంతే. ఓకే, సరే. ఫైనల్ గా ఆల్ఫోర్స్ లాంటి మీ డ్రీమ్ ను ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసేసారు ఎడ్యుకేషన్ రంగంలో. సో ఇప్పుడు టర్న్ అవుతున్నారు కంప్లీట్, దానికి పూర్తి కాంట్రాస్ట్ ఉంటుంది. ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మిసెస్ కానివ్వండి, మిగతా మీ పిల్లలు కానివ్వండి, ఇంత కష్టపడి దీన్ని ఒక సౌదాన్ని నిర్మించుకున్నారు, అటు నుంచి ఇటువైపు వచ్చినాక ఇక్కడ రాజకీయాలకు వస్తే పూలే కాదు రాళ్ళు కూడా పడతాయి. జనరల్లీ ఎట్లుంటది అంటే వాళ్ళు అసలు మీరు ఇటువైపు వస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి సార్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? జనరల్లీ నా లైఫ్ స్టైల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ట్యూటోరియల్ పెట్టినప్పటి నుంచి ఇంకో కాలేజ్ పెడతామన్నా, ఇంకో రెండో కాలేజ్ పెడతా అన్నా, వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు తప్ప కానీ ఎన్నడూ పెద్దగా అడ్డు చెప్పకపోయేది. ఈవెన్ మా మిస్సెస్ అయినా కూడా డాక్టర్ వనజ. కాకపోతే ఏంటంటే ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అనేది అయితే అన్నారు పాలిటిక్స్ వచ్చే ముందు. అసలు ఎందుకు నీకు పాలిటిక్స్ అనే ప్రశ్న అయితే తలెత్తింది. ప్రశ్న తలెత్తినప్పుడు మనం చెప్పాము అక్కడ, ఎస్, లైఫ్ అంటే మనం బ్రతకడం ఏదో ఇది కాదు, లైఫ్ అంటే 10 మందికి సహాయం చేయాలి, రేపొద్దున కొన్ని తరాల పాటుగా మనం గుర్తుండిపోవాలి, కొద్ది మందికి అలాంటి పనులు చేయాలి, అప్పుడే జీవితానికి సార్థకత అని చెప్పేసి నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. దెన్ వాళ్ళు కూడా ట్రాక్ లోకి వచ్చేసి ఛాలెంజెస్ కూడా తీసుకోవాలి అన్నది కూడా. ఓకే సార్, ఫైనల్ గా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు ఒక ఫైనల్ పొలిటికల్ క్వశ్చన్ సార్. నరేందర్ రెడ్డికి టికెట్ రావడానికి ఒక 50 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చాడు, మిగతా ఖర్చు అంతా చూసుకుంటాను, 50 కోట్లు పార్టీ ఫండ్గా తీసుకోండి, మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా చూసుకుంటాను, గెలిచి మీ దగ్గరకు వస్తాను అని చెప్పేసి నరేందర్ రెడ్డి అన్నాడు. టికెట్ కన్ఫర్మ్ అయింది అని అంటున్నారు. అసలు నరేందర్ రెడ్డి దగ్గర ఏం చేసినా చీరినా 50 కోట్లు వెళ్ళాయి. అసలు 50 కోట్లు ఇట్స్ నరేందర్ రెడ్డి అంటే మీకు తెలుసు కదండి. నేను ఒక వ్యవస్థలో పెట్టి ఇందులో వచ్చినది ఏదైనా సపోజ్ 10 పైసలు ఉంటే నేను ఇంకో బిల్డింగ్ కట్టాను, పిల్లలకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చాను. మీకు తెలుసా సార్, మీరు పెద్ద మీద డబ్బులు ఉన్నాయి అనుకుంటారు, అది పక్క డబ్బులుంటే రాజకీయ నాయకులు అది అనుకుంటారు, జనాలు మీడియా వాళ్ళు ఒక మంచి మనసు ఉన్నది,
తప్పగాని అంత డబ్బులు ఉన్నట్లయితే నిజంగానే ఉంటే ఎన్నడూ అన్నట్టు డబ్బులు పెట్టి ఇంకేదో ఎమ్మెల్సీ మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం కదా, రాజ్యసభలో ఇంకేదో వెళ్తాం కదా. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అలా ఎప్పుడు కూడా చూడలేదు. ఓన్లీ సర్వే రిపోర్ట్ బాగుంది అని చేసి ఉన్నారు తప్పగాని ఇది ఏంటంటే ప్రతిపక్షాలు ఇక్కడ కూడా నా పైన దుష్ప్రచారం. ఒక సాధారణ మనిషికి కార్పొరేట్ కొని పెడుతున్నారు. అసలు దీనిలో సాధారణ మనిషి నేనండి. ఒక మామూలు పల్లెటూరులో పుట్టి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో నుంచి నేను మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసి వచ్చాను. సాధారణ మీరే అంటున్నారు సార్, ఇప్పుడు మీ ప్రత్యర్థి కూడా సాధారణ కాదు కదా. ఎస్, అఫిడవిట్ లో చూస్తే మీకన్నా ఇంకెక్కువ డబ్బులు ఉన్నాడు ఆయన అందులో. సో వాళ్ళు ఎవరు సాధారణ వ్యక్తులు కదా, ఈ ఎలక్షన్ లో నిలబడ్డ ఎవరు రైట్ పాయింట్ వచ్చారు. అసలు ఈ ఎలక్షన్ లో నిలబడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా సాధారణమైన వాళ్ళు కాదు. ఇదంతా ఏంటంటే ఒక ప్రచారం జరుగుతున్నది. అంటే కాబట్టి ఒక్కటి మాత్రం, అంటే వాళ్ళు ఏదో ఒక వాళ్ళ అప్పటి వరకు ఉన్న రంగాల్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళు, సో టర్న్ అయ్యి మళ్ళీ ఇందులో వాళ్ళు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నారని మాత్రం కనబడుతుంది. కాకపోతే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు ఏం కాదు, డబ్బులు లేని వాళ్ళు కాదు. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్ లో మీరు విన్ అవ్వాలని, మీరు ఎమ్మెల్సీగా గెలవాలని, మీరు ఏదైతే సెకండ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో, సెకండ్ ఇన్నింగ్స్ అనాలిగా వస్తుంది, దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్.